నేను చిన్నప్పుడు టీవీలో యమదొంగ సినిమా చూస్తున్నప్పుడు అందరూ ఎన్టీఆర్ గారిని యముడి క్యారెక్టర్ ని చూస్తూ ఉంటే నేను మాత్రం నోరు తెరుచుకొని గంభీర సింహద్రావ క్షేత్రవాస జయసింహ అనే ఒక నరసింహ స్తోత్రంతో చూడ్డానికి ఒక శివలింగంలా చందనంతో కప్పబడి ఉన్న ఆ సింహాచల వరాహ నరసింహస్వామి మూర్తినే చూస్తూ అలా మెస్మరైజ్ అయిపోయేవాడిని. అయితే అప్పటి నుండి నాకు ఒక డౌట్ ఉండేది. జనరల్ గా నరసింహస్వామి అంటే ఉగ్ర రూపంలో మనిషి శరీరంతో సింహపు ముఖాన్ని కలిగి ఉంటాడు కదా, ఎందుకని ఈ టెంపుల్ లో మాత్రమే ఇంత డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉన్నారు అని. అయితే రీసెంట్ గా మన కామెంట్ సెక్షన్ లో చాలా మంది కామెంట్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, నాకు అప్పుడెప్పుడో వచ్చిన డౌట్ ఇప్పటికీ చాలా మందికి అలానే ఉంది అని. అందుకే ఈ రోజు నేను ఈ వీడియోలో అసలు సింహాచలం అనే ఒక కొండ ఎలా ఏర్పడింది, ఆ కొండ మీద శ్రీ మహావిష్ణువు వరాహ నరసింహస్వామి రూపంలో ఎందుకు కొలువయ్యాడు, ఆ వరాహ నరసింహస్వామిని చందనంతో ఎందుకు కప్పివేస్తారు, అసలు అక్షయ తృతీయకి ఈ సింహాచల నరసింహస్వామి టెంపుల్ కి ఉన్న సంబంధం ఏంటి, లాంటి రకరకాల విషయాలను మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అలా వెనక్కి కూర్చొని రిలాక్స్ అవుతూ వీడియోని చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లబోతున్నాను. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. సత్యయుగం అప్పుడప్పుడే మొదలైన మొట్టమొదటి దశలో సనక, సనాతన, సనందన, శాంతకుమార అనే బ్రహ్మకుమారులైన చిన్నపిల్లలు శ్రీ మహావిష్ణువుని చూడ్డానికి వైకుంఠానికి వచ్చినప్పుడు వైకుంఠ ద్వారపాలకులైన జయా విజయులు ఆ పిల్లలు బట్టలు వేసుకోకుండా లోకాల్ని తిరుగుతూ ఉండే అపర జ్ఞానులు అని తెలియక వాళ్ళను లోపలికి ప్రవేశించకుండా ఆపేస్తారు. అయితే దానికి ఆగ్రహించిన బ్రహ్మకుమారులు మీరు మీ విష్ణువుకు దూరంగా మానవ రూపంలో 7 జన్మలు బ్రతుకుతారు అని శపించేస్తారు. అయితే అది విన్న జయా విజయులు ఒకసారిగా నిర్ఘాంతపోయి పరిగెట్టుకుంటూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తారు. విషయాన్ని వివరించి తమను కాపాడమని కోరుతారు. అయితే అదంతా విన్న శ్రీ మహావిష్ణువు నవ్వుతూ, నేను బ్రహ్మకుమారులు ఇచ్చిన శాపాన్ని పూర్తిగా అయితే తొలగించలేను, కానీ ఒక చిన్న సవరణ అయితే ఇవ్వగలను. మీరు నాకు దూరంగా మానవ రూపంలో 7 జన్మలు బ్రతుకుతారా, నాకు శత్రువుల రాక్షస రూపాల్లో 3 జన్మలు బ్రతుకుతారా అని జయా విజయుల్ని అడిగారు. అది విన్న జయా విజయులు 7 కంటే 3 బెటర్ కదా అని 3 జన్మలు శత్రువులా ఉండడానికే ఒప్పుకుంటారు. దాన్నే బెటర్ ఆప్షన్ గా ఫీల్ అవుతారు. అంతే. ఇక ఆ రోజు నుండే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో అసలు శిస్తులైన కథలు మొదలయ్యాయి. ఎందుకంటే వైకుంఠ ద్వారపాలకులైన జయా విజయులు వాళ్ళ మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడిగా, రెండో జన్మలో కుంభకర్ణుడు రావణాసురుడిగా, మూడో జన్మలో శిశుపాలుడు దంతవక్రుడిగా జన్మించుంటారు. అయితే ఈ స్టోరీ మొత్తం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, ఈ స్టోరీకి సింహాచలానికి ఉన్న సంబంధం ఏంటో ఇంకొద్దిసేపట్లో మీకే అర్థమవుతుంది. వెయిట్ చేయండి. అయితే జయా విజయులు వాళ్ళ మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడిగా జన్మించారు అని చెప్పాను కదా. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ ఒకే తల్లి గర్భంలో జన్మించుంటారు, అన్నదమ్ములుగా జీవిస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళిద్దరి జన్మ కారణం శ్రీ మహావిష్ణువు చేతుల్లో ప్రాణాలు కోల్పోవడమే. కాబట్టి హిరణ్యాక్షుడు భూమిని గర్భోదక సముద్రంలో దాచేయడానికి ప్రయత్నించి వరాహ అవతారం చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. హిరణ్యకశ్యపుడు తన సొంత కొడుకైన ప్రహ్లాదుడి విష్ణు భక్తిని భరించలేక కొడుకునే చంపుకోవాలని ప్రయత్నించి నరసింహ అవతారం చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. అయితే ఇక్కడి దాకా మీరు చాలా సార్లు చాలా చోట వినే ఉంటారు, ఏదో ఒక సినిమాలో చూసే ఉంటారు. కాకపోతే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో ఉద్భవించడానికన్నా ముందే హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చంపడానికి రకరకాల సార్లు రకరకాల చోట్ల ప్రయత్నించుంటాడు. అయితే ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఒక రోజు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఒక పెద్ద సముద్రంలోకి విసిరేసి తాను బయటకు రాకుండా ఒక కొండను ఆ సముద్రం మీద కప్పి ఉంచేసి ఉంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఒకసారిగా కళ్ళు మూసుకుని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడంతో విష్ణుమూర్తి వెంటనే గరుత్మంతుడి మీద అక్కడికి వచ్చి ఆ సముద్రంలోకి దూకి కొండను పక్కకు తీసి ప్రహ్లాదుడిని రక్షించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అయితే ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికే హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిని ఎక్కడున్నాడు నీ దేవుడు అని ప్రశ్నించడం, విష్ణుమూర్తి నరసింహ అవతారంలో స్తంభాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చి హిరణ్యకశ్యపుడిని చంపేయడం జరుగుంటాయి. అయితే ఇదంతా తన కళ్ళతోనే చూస్తూ ఉన్న ప్రహ్లాదుడు ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతపరుస్తూ, స్వామి మా చిన్నాన్ను చంపడానికి వరాహ అవతారం దాల్చావు, మా నాన్నను చంపడానికి నరసింహ అవతారంలో ఉద్భవించావు, నాకు ఈ 2 అవతారాలు ఒక్కటిగా మారితే ఎలా ఉంటుందో చూడాలి అని కోరికగా ఉంది, దయచేసి నా కోరికను నెరవేర్చండి అని కోరాడు. అప్పుడే నరసింహస్వామి ప్రహ్లాదుడి కోరిక ప్రకారం వరాహ అవతారం నరసింహ రూపం రెండు కలగలిపి ఉండేలా మనిషి ఆకారంతో వరాహ ముఖంతో సింహపు తోకతో అప్పుడు సముద్రంలోకి ఒక కొండను విసిరేశాడు కదా, అదే కొండ మీద వరాహ నరసింహస్వామి రూపంలో కొలువు తీరుతాడు. దాంతో ప్రహ్లాదుడు సంబరపడిపోయి వెంటనే ఆ కొండ మీద ఇప్పుడు మనం చూస్తున్న వరాహ లక్ష్మీ నరసింహస్వామి రూపానికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మిస్తాడు. అందుకే ఇప్పటికి కూడా మనం సింహాచలంలో గర్భాలయ ప్రాంతాన్ని మొత్తం కూడా ప్రహ్లాద మంటపం అన్న పేరుతో పిలుస్తాం. అయితే ఈ ప్రాంతానికి సింహాచలం అనే ఒక పేరు రావడానికి కారణం ప్రహ్లాదుడు ఈ ఆలయాన్ని
నిర్మించిన సమయంలో ఆ కొండ రూపం ఆకాశం నుండి చూస్తే చూడ్డానికి ఒక సింహపు రూపంలో ఉండడం. కాకపోతే కాలక్రమేణా యుగ యుగాలు గడిచే కొద్దీ ఇప్పుడు ఆ సింహపు రూపం కనిపించట్లేదు, కేవలం సింహపు ముఖం మాత్రమే ఇప్పుడు మనకు గూగుల్ మ్యాప్స్ లో లైట్ గా కనిపిస్తుంది. ఇక తిరిగి మనం స్టోరీలోకి వెళితే ప్రహ్లాదుడు ఆలయాన్ని నిర్మించింది సత్యయుగంలో కదా. అయితే సత్యయుగం ముగిసిన తర్వాత త్రేతాయుగం మొదలైన తర్వాత అప్పుడు ప్రహ్లాదుడు నిర్మించిన ఆలయం శిథిలమైపోతుంది. వరాహ నరసింహస్వామి చుట్టూ పెద్ద పెద్ద చీమల పుట్టలు ఏర్పడిపోయి ఆ విగ్రహం కూడా ఒక చీమల పుట్ట లోపలే ఉండిపోతుంది. అయితే ఇదిలా ఉండగా ఒకరోజు చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే ఒక రాజు ఊర్వశితో పాటు ఒక రెక్కల విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ విమానం ఒక ప్రదేశాన్ని చేరుకోగానే గాల్లో ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా ముందుకు కదలదు. అసలు ఏం జరిగిందో అర్థం కాక పురూరవుడు ఊర్వశి కిందకు చూసినప్పుడే వాళ్ళ కింద ఒక అతిపెద్ద సింహపు ఆకారంలో పచ్చని చెట్లతో అక్కడక్కడ చీమల పుట్టలతో సింహాచలం కొండ కనిపించింది. అయితే ఆ కొండను చూసిన వెంటనే పురూరవుడికి ఏదో తెలియని ఒక ఆకర్షణ కలిగి ఖచ్చితంగా ఆ కొండ మీద ఏదో తెలియని శక్తి ఉంది అని భావిస్తాడు. ఊర్వశితో సహా ఆ కొండ మీద కాలు పెడతాడు. అయితే అలా కాలు పెట్టిన తర్వాత ఆ తెలియని శక్తి కోసం ఆ కొండ ప్రాంతం మొత్తాన్ని అనువనువున గాలిస్తారు. అయినా కూడా పురూరవుడికి ఏమీ కనిపించకపోవడంతో తిరిగి తన విమానాన్ని ఎక్కి నిరుత్సాహంతో అక్కడ నుండి వెళ్లిపోతాడు. అయితే అదే రోజు రాత్రి పురూరవుడు తన కోటలో నిద్రపోతున్నప్పుడు సాక్షాత్తు ఆ నరసింహస్వామి తనకు కలలో కనిపించి ఆయన ఆ కొండపైనే కొలువై ఉన్నాడని తనను మళ్లీ అదే ప్రాంతంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించమని చెప్తాడు. దాంతో మరుసటి రోజు పురూరవుడు ఊర్వశి కొంతమంది భటులను తీసుకుని మళ్లీ సింహాచలాన్ని చేరుకొని ఆ ప్రాంతం మొత్తాన్ని 1-2 సార్లు చాలా సూక్ష్మంగా గాలిస్తారు. అయినా కూడా మళ్లీ వాళ్ళకు ఆ మూర్తి కనిపించకపోవడంతో పురూరవుడు 3 రోజుల పాటు కఠోర దీక్ష తీసుకుని నరసింహస్వామిని ప్రార్థిస్తాడు. దాంతో అప్పుడు ఆ నరసింహస్వామి స్వయంగా ప్రత్యక్షమయ్యి తాను ఒక పుట్ట లోపల వరాహ నరసింహస్వామి రూపంలో కొలువై ఉన్నాడని తిరిగి ఆ పుట్ట కోసం వెతకమని చెప్పడంతో పురూరవుడు తన భటుల సహాయంతో ఆ పుట్టను కనుక్కుంటాడు. లోపల ఉన్న వరాహ నరసింహస్వామి మూర్తిని చూస్తాడు. అయితే పురూరవుడు ఆ మూర్తిని బయటకు తీయడానికి పుట్టను పగలగొట్టకుండా పక్కనే ఉన్న గంగధార అనే ఒక ప్రదేశం నుండి 1008 కడవలతో నీటిని తీసుకువచ్చి ఆ పుట్టకు అభిషేకం చేస్తాడు. అలా ఆ పుట్టను మెల్లగా కరిగించి వరాహ నరసింహస్వామి మూర్తిని బయటకు తీస్తాడు. అయితే అలా బయటపడిన మూర్తిని పురూరవుడు తన స్వహస్తాలతో ఎత్తుకొని కొండ పై భాగానికి తీసుకువెళ్లగానే సాక్షాత్తు ఆ నరసింహస్వామి ఆకాశవాణి రూపంలో మాట్లాడుతూ ఆ మూర్తి చుట్టూ ఒక ఆలయాన్ని నిర్మించమని, ఇన్ని రోజులు ఆ విగ్రహం పుట్ట లోపలే ఉంది కాబట్టి ఆ పుట్టను తలపించేలా ఆ మూర్తి చుట్టూ ఎల్లప్పుడూ చందనంతో కప్పివేయమని, తనను పుట్ట నుండి బయటకు తీసిన ఆ ఒక రోజు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనం కలిగించమని ఆయనే స్వయంగా ఆదేశించాడు. ఇక ఆ రోజు నుండి ఆయన ఆదేశాల మేరకే వరాహ నరసింహస్వామి రూపాన్ని సింహాచలంలో 120 కేజీల చందనంతో కప్పివేస్తారు. ఆ రూపంలోనే భక్తులు దర్శించుకునేలా ఆలయ నియమాలను లిఖించారు. అయితే ఆ రోజు పురూరవుడు స్వామిని పుట్ట నుండి బయటకు తీసింది కొండపైకి ఎత్తుకు వచ్చింది ఒక అక్షయ తృతీయ రోజున కాబట్టే ఇప్పటికీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అక్షయ తృతీయ రోజున ఆ మూర్తి చుట్టూ ఉండే చందనాన్ని తొలగిస్తారు. భక్తులకు నిజరూప దర్శనాన్ని కలిగిస్తారు. ఆ చందనాన్ని గుడికి వచ్చిన భక్తులకి పంచుతారు. అయితే ఈ ప్రక్రియనే మనం ఇప్పుడు సింహాచల చందనోత్సవం అన్న పేరుతో కూడా పిలుచుకుంటాం. సో ఇది సత్యయుగం అండ్ త్రేతాయుగంలో జరిగిన సింహాచల ఆలయానికి సంబంధించిన చరిత్ర. అయితే ఇప్పుడు నేను మీకు కలియుగంలో జస్ట్ 300 సంవత్సరాల క్రితం ఇదే సింహాచలం ఆలయంలో జరిగిన ఒక ప్రత్యేకమైన సంఘటన గురించి చెప్తాను, వినండి. 18వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పశుపతి గజపతి రాజు పాలిస్తున్న సమయంలో సింహాచల ఆలయంలో అతి పవిత్రంగా పూజలు హోమాలు జరిగేవి. కానీ ఎప్పుడైతే గజపతి రాజుకు గోల్కొండ ప్రాంతానికి చెందిన జాఫర్ అలీ ఖాన్ అనే రాజుకు చిన్న చిన్న విభేదాలు కాస్త పెద్దవిగా మారుతాయో ఆ విభేదాలు మాటల్ని దాటి చేతల వరకు వచ్చేస్తాయి. ఇద్దరి మధ్య తీరని ద్వేషాన్ని పెంచేస్తాయి. అందుకే ఒక రోజు జాఫర్ అలీ ఖాన్ ఎలాగైనా గజపతి రాజు మీద కక్ష తీర్చుకోవాలి అన్న సంకల్పంతో చెప్పా పెట్టకుండా తన సైన్యం మొత్తాన్ని సింహాచలం ఆలయం మీదకు దండయాత్రకు పంపించేస్తాడు. ఆ సమయంలో ఆ గుడి చుట్టూ ఉన్న అమాయక ప్రజల్ని, భక్తుల్ని ఆ సైన్యం ఊచకోత కోసేస్తూ ఉంటుంది. అయితే ఆ టైంలోనే ఆ గుడిలో గోగులపాటి కూర్మానంద కవి అనే ఒక అపారమైన నరసింహస్వామి భక్తుడు కూడా ఉంటాడు. అయితే ఈయన ఎప్పుడైతే ఆ సైనికులు అమాయక ప్రజల్ని చంపేస్తూ ఉండడం, సింహాచల గర్భాలయంలో మూర్తిని ధ్వంసం చేయడానికి వస్తూ ఉండడం గమనిస్తాడు. ఒక్కసారిగా ఆయన నేలకూలిపోతాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఆ గుడిలో ఉన్నది సత్యయుగంలో ప్రహ్లాదుడి కోరిక మేరకు, త్రేతాయుగంలో పురూరవుడి దీక్ష మేరకు అతి పవిత్రంగా ప్రతిష్ఠింపబడ్డ పురాతనమైన మూర్తి అని. కాకపోతే అంతమందిని ఊచకోత కోసేస్తున్న సైనికులకు తాను ఎదురు వెళ్ళలేడు, వాళ్ళని తరిమి కొట్టలేడు. అందుకే ఏం చేయాలో అర్థం కాక పట్టలేని దుఃఖంతో ఒక్కసారిగా గర్భాలయంలో ఉన్న వరాహ నరసింహస్వామి మూర్తిని గట్టిగా కౌగలించుకొని, స్వామి, వాళ్లకు ఎదురెళ్లి నీ మూర్తిని రక్షించేంత బలము నాకు లేదు, అలాగని వాళ్ళు నీ మూర్తిని ధ్వంసం చేస్తుంటే చూసి తట్టుకునేంత శక్తి కూడా నాకు లేదు. అందుకే నేను నీ మీదే నమ్మకం ఉంచి నిన్ను హత్తుకొని ఇలానే ఉండిపోతాను.
నీవే స్వయంగా వచ్చి నన్ను కాపాడావా సరే సరే, లేదా నేను కూడా నీతో పాటు ఇక్కడే ఇప్పుడే ధ్వంసమైపోతాను అని ఏడుస్తూ నరసింహ శతకాన్ని స్ఫటించడం మొదలుపెట్టాడు. అయితే కూర్మానంద కవి తన బాధను చెప్పుకున్నప్పటికీ, నరసింహ శతకాన్ని స్ఫటిస్తున్నప్పటికీ వరాహ నరసింహస్వామి మూర్తి నుండి అయితే ఎటువంటి స్పందన ఉండదు. అయితే ఇంతలో తలుపులు బద్దలు కొట్టుకొని గుంపులుగా జాఫర్ అలీఖాన్ సైన్యం మొత్తం ఆ గర్భగుడిలో అడుగు పెడతారు. నరసింహస్వామి మూర్తిని కౌగలించుకొని అక్కడే ఏడుస్తూ కూర్చున్న కూర్మానంద కవిని కూడా చూస్తారు. అయితే వాళ్ళు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ మూర్తితో పాటు కూర్మానంద కవిని కూడా అంతం చేయాలి అని ప్రయత్నిస్తున్నప్పుడే ఒక్కసారిగా వాళ్ళ కళ్ళు బయర్లు కమ్మేలా కొన్ని లక్షల తుమ్మెదలు వాళ్ళ మీద ఒక తుఫానులా దాడి చేసి లిటరలీ వాళ్ళను అతి క్రూరంగా కొడుతూ వాళ్ళ చర్మం కండలు ఊడిపోయేలా, మనుషులందరూ ఉబ్బిపోయేలా హింసిస్తూ దాదాపు ఆ ఆలయం నుండి 20 కిలోమీటర్ల వరకు వాళ్ళను తరిమి కొడతాయి. దాంతో సింహాచలం ఆలయంలో ఉన్న వరాహ నరసింహస్వామి మూర్తి, ఆ మూర్తిని కౌగలించుకుని ఉన్న కూర్మానంద కవి ఇద్దరు కూడా రక్షింపబడతారు. అయితే 300 సంవత్సరాల క్రితం ఆ తేనెటీగలు ఎక్కడి వరకైతే ఆ సైనికులను తరిమి కొట్టాయో ఆ ప్రాంతాన్ని ఇప్పుడు మనం తుమ్మెదల మెట్ట అనే పేరుతో పిలుచుకుంటాం. సో ఇది యుగాల నాటి సింహాచల వరాహ నరసింహస్వామి చరిత్ర. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇప్పటి వరకు సింహాచలాన్ని విజిట్ చేశారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద ఉండాలనుకుంటున్నారో కూడా కమెంట్ సెక్షన్ లో సజెస్ట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే వీడియోని లైక్, హైప్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు మన ఛానల్ కి ఇంకా బెటర్ గా సపోర్ట్ చేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో ఉన్న సూపర్ థాంక్స్ ఆప్షన్ ని కూడా యూజ్ చేయండి. అండ్ మన ఛానల్లో ప్రతి సాటర్డే 6 PM కి ఒక కొత్త వీడియో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బై.